అమరజ్యోతి ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. వెంటనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని తెలంగాణ వాదులు డిమాండ్ చేస్తున్నారు. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మాత్రమే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. లేదంటే పోరాటాలకు సైతం వెనకాడమని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటుంది. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించిన స్థలంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ వాదులు, బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకిస్తూ ఉన్నా పట్టించుకోకుండా విగ్రహం ఏర్పాటు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సచివాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. సచివాలయంలో కొలువుదీరే ప్రభుత్వం అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకునేలా అమరజ్యోతి ఓవైపు స్వరాష్ట్ర కలను సాకారం చేసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళిగా 125 అడుగుల మహా విగ్రహం మరోవైపు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో తెలంగాణ అస్తిత్వ పతాక సమున్నతంగా ఎగురుతుందనే భావనతో డిజైన్లు కూడా సిద్ధం చేయించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పనులు ప్రారంభించలేదు. ఇప్పుడు ఆ స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసి కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు అని మండిపడుతున్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసరాల్లో కాంగ్రెస్ నేతలైన ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి విగ్రహాలు ఉన్నాయని గుర్తుకు చేస్తున్నారు. వీటికి అదనంగా ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం ఏమిటని మండిపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆనవాళ్లు తుడిచేలా ప్రవర్తిస్తుందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు. సచివాలయం ఎదురుగా ఉన్న స్థలంలో గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్లాన్ కూడా సిద్ధం చేసిందని తెలిపారు. ఈలోపు ఎన్నికలు వచ్చి ప్రభుత్వం మారిందన్నారు. ఇప్పుడు ఆ ప్రదేశంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని మరుగుపరిచే విధంగా తెలంగాణ ఆనవాళ్లు తుడిచివేసేలా అనేక కార్యక్రమాలు చేయిస్తుందని మండిపడ్డారు. వెంటనే రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటును విరమించుకోవాలని భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తుందని తేల్చి చెప్పారు.